ఇప్పుడు ఇదేంటంటే చాలామంది రాజకీయ నాయకులు వేల కోట్లు సంపాదించుకున్నారని చెప్పేసి మనం చూస్తుంటామండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క క్రీడాకారుడికి మనకు 5 లక్షలు ఇచ్చారు. తన సొంత మనీ. నేను ఇక ప్రభుత్వంతో అనుకున్నాను. సొంత మనీ. అదే అది నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించిందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మంచి హృదయం మనందరికీ తెలుసు. మన దేశంలో మనకేంటంటే మన అదృష్టం, ఎంతమంది దేశాన్ని దోచుకునే వాళ్ళు ఉన్నారో అలాగే దేశాన్ని కాపాడాలనే వాళ్ళు రాజకీయంలో కానీ, పరిపాలన యంత్రాంగంలో కానీ, పౌర సమాజంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, వ్యాపారంలో కానీ ఉన్నారు. వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ దేశంలో కాస్త ఇంకా మనకి నమ్మకం, కాస్త న్యాయం, కొంచెం ధర్మం, కాస్త మంచి జరుగుతున్నాయి. అందుకని నిరాశకి తావులేదు. పవన్ కళ్యాణ్ గారి మనసారి అభినందిస్తున్నాను. కానీ ఏమిటంటే మనం ఎంతగా వ్యక్తిగతంగా ఎన్ని విరాళాలు ఇచ్చినా అవసరం, అది చాలా సాయం చేయాలి. ప్రభుత్వ వ్యవస్థని మనం బాగు చేయకుండా లక్షల కోట్ల రూపాయల పన్నులు వాళ్ళకి కట్టి మన పేరుతో 10,000 కోట్లు, లక్షల కోట్లు అప్పులు వాడు తీసుకొచ్చి లేకపోతే మనం చెల్లించి ఏర్పాట్లు చేసి దానంతా దుబారా చేసి తినేసి వాడు తగలేస్తే మనందరం తలా కాస్త ఎంత పెట్టినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి మనం చేతనైనంత తోటి మనిషికి సహాయపడాలి, అది మన బాధ్యత. కానీ అంతకంటే ముఖ్యమైనది దాంతోపాటుగా చేయవలసింది ప్రభుత్వానికి మనం కట్టే పన్నుల డబ్బు, మన పేరుతో అప్పు తీసుకొచ్చిన డబ్బు సద్వినియోగం కావాలి. ప్రతి పైసా అవినీతి లేకుండా ఉండాలా, దుబారా లేకుండా ఉండాలా, రూపాయికి 2 రూపాయల పని జరగాల. ప్రజలకి పెట్టే ఖర్చు కేవలం ఖర్చు న్యాయంగా పెట్టడమే కాకుండా పనికొచ్చే రీతిలో పెట్టాలి. రేపొద్దున ప్రజల ఆర్థిక భద్రత పెరిగేటట్టుగా, వాళ్ళకి విద్య పెరగాలి, ఆరోగ్యం పెరగాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, ఉపాధి కలగాలి దానికి అనుగుణంగా. కాబట్టి 2 సంపాళ్ళు, సమాజం తన బాధ్యత నెరవేర్చాలి. దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు, ఎందరో ఇతర మిత్రులు వదాంజలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం మన పన్నుల డబ్బులతో, మన అప్పు తీసుకొచ్చిన డబ్బులతో ప్రజలకు న్యాయం జరిగేట్టుగా మూర్ఖ విధానాలు కాకుండా విజ్ఞత గల విధానాలు, అవినీతి దోపిడీ కాకుండా నిజాయితీ, మంచి పాలనతో అందించే ఏర్పాట్లు చేయాలి. అంటే వాళ్ళు ఏమంటారంటే అండి, మేము 5 సంవత్సరాలు మాకు ఇది ఇచ్చారు, అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు సరిపోతే 15 సంవత్సరాలు ఇవ్వండి. ఎందుకంటే ఒక పని నిజంగా ఒక పెద్ద బిల్డింగ్ కట్టడానికి 3-4 సంవత్సరాలు పడుతుంది సార్, పెద్ద బిల్డింగ్ కట్టాలంటే. మరి ఇటువంటి ఇంత రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేయాలంటే 15 సంవత్సరాలన్నా కావాలని అడుగుతున్నారండి. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఒక్కొక్కసారి 5 ఏళ్లే, ఒక్కసారి 15 ఏళ్ళు ఇస్తే దేశాన్ని కాపాడడం అసాధ్యం. కొంతమంది అయితే అసలు 6 నెలలకు ఒకసారి తీస్తే బాగుండు అనుకుంటున్నారు. అది పరిష్కారం కాదు. అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారండి. 5 ఏళ్ళు బాగా చేస్తే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. ప్రజలకి మా వల్ల మంచి పాలన అందుతోంది, మరి భవిష్యత్తు బాగుపడుతోంది, పిల్లల బతుకులు బాగుపడడం కోసం మార్గాలు ఇదిగో నిజాయితీగా ఏర్పాటు చేసాం, మీరు చూడండి, ఫలితాలు మీకు వస్తున్నాయి, నమ్మకాన్ని మీరు కలిగించండి, ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. గతంలో ఒక 30 ఏళ్ల క్రితం ఒక పార్టీ ప్రభుత్వంలోకి వస్తే డామిని వెంటనే ఓడిపోయేది. 1980లు 90ల దశకంలో ఒక రూల్ ఏంటంటే అధికారంలోకి వస్తే కేవలం ఒక పశ్చిమ బెంగాల్లో తప్ప రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రతి పార్టీ ప్రతి ఎన్నికలు ఓడిపోయేది, డామిని ఓడిపోయేది. ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ పర్వాలేదు, ఈ ప్రభుత్వం కాస్త ఉన్నంతలో బాగానే పనిచేస్తుందని నమ్మకం ఉంటే రెండోసారి, కొన్ని చోట్ల మూడోసారి ఇస్తున్నారు అవకాశం. అందుకనే నరేంద్ర మోదీ గారికి అన్నిసార్లు అవకాశం ఇచ్చారు గుజరాత్లో. జాతీయ స్థాయిలో మూడోసారి ఒక పార్టీ, ఒక ప్రధానమంత్రి రావడం అనేది ఈ మధ్యకాలంలో మనం ఊహించడానికి కూడా లేదు. అట్లాగే పట్నాయక్ గారు, నవీన్ పట్నాయక్ గారు బీహార్ ఒక 5 సార్లు బీహార్లో ఇచ్చారు నితీష్ కుమార్ గారికి. కాబట్టి పూర్వం లాగా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు, కేసీఆర్ గారికి తెలంగాణలో ఇచ్చారు. అద్భుతాలు కూడా కాదు, ఒక మాస్టర్గా పర్లేదు, ఉన్నంతలో సమతూకాన్ని పాటిస్తున్నారు, అభివృద్ధి జరుగుతోంది, మా జీవితాలు బాగుపడుతున్నాయి అని నమ్మకం ఉంటే ఇంకోసారి అవకాశం ఇస్తున్నారు. కానీ ఆ నమ్మకం లేకుండా చేస్తే అభివృద్ధి రావటం లేదు, భవిష్యత్తును గురించి అసలు అంత గందరగోళంగా ఉంది. అయితే తాత్కాలికంగా తాయిలాలు, లేకపోతే అంత అవినీతి, ఇది తప్ప ఇంకోటి లేదని భావం కలిగితే ఓడిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మంచి పాలన ఇస్తున్నారని విశ్వాసం అంటే ఆదరిస్తారు. అది ప్రజల్లో విశ్వాసం కల్పించాలి, వీళ్ళు బాగా చేస్తున్నారని ఒక నిజాయితీగా చేయాలి. ప్రచారం, ఆడంబరం చాలదు. ఎంతకాలం మీరు అబద్ధాన్ని కప్పెడతారు, నిజం ఎప్పుడైనా బయటపడుతుంది. కాబట్టి నిజాయితీగా చేయాలి. ఆయన 1-2 సినిమాలు కంప్లీట్ చేయవలసి వస్తుందండి. అది అంటే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి చేయవలసి వస్తుంది. దానికి ప్రజలు కూడా కోరుకుంటున్నారు, అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన వృత్తి ఆయన చేసుకుంటూ డిప్యూటీ సీఎం ఉండి 1-2 సినిమాలు ఏదో కంప్లీట్ చేస్తున్నట్టున్నారండి ఆయన. అది ఎవరికైనా సరే నేను ఎప్పుడూ చెప్తాను, వ్యక్తిగతంగా మీ జీవితంలో మీరేం చేస్తారన్నది మీ ఇష్టం. ఒక శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, ఒక రాజకీయంలో ఉన్నప్పుడు, ఒక మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. చట్టపరంగా ఏమీ అడ్డు లేదు. కానీ
ఒక మంత్రిగా ఉన్నప్పుడు అది పూర్తి కాలం బాధ్యత కాబట్టి కష్టం అది. ఉమ్. మరి ఏమో కొన్ని కమిట్మెంట్స్ ఉన్నట్టయితే వాటిని ఆనర్ చేస్తున్నారో నాకు తెలియదు. అవును, పాత కమిట్మెంట్స్ కంప్లీట్ చేస్తున్నారు అన్నమాట అండి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యరాన్ని చూస్తే అండి రోజు కూడా ఆయన ఎప్పుడు ఫైల్స్ సంతకం పెడుతున్నారు, ఎలా చేస్తున్నారు అర్థం అవ్వట్లేదు. రోజు కూడా టీవీలో ఏదో ప్రోగ్రామ్, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ ఉన్నారు. జనరల్గా ఏంటంటే మనిషి అన్నాక తలనొప్పి, ఫీవర్ రావడం జరుగుతుందండి. చూసినప్పుడు కానీ మనకు ఇప్పుడు మీరు చెప్పిన దానిలో కీలకమైన విషయం ఏంటంటే మన రాజకీయంలో చాలా తప్పులు ఉన్నమాట వాస్తవం. కానీ రాజకీయంలో ఉన్నవాళ్ళు 190 మంది అన్ని స్థాయిల్లో, ఒక శాసనసభ్యుడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దాకా ఒళ్ళు హోనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు రాజకీయంలో అంటే విలాసాలతో, రాజభోగాలతో, ప్రజలతో సంబంధం లేకుండా చాలా దూరంగా ఉండేది. అవునండి. కొంత పెత్తందారులు వాళ్ళతో సంబంధం ఉండేది. ఎన్టీ రామారావు గారు వచ్చిన దగ్గర నుంచి రాజకీయంలోకి మన రాష్ట్రంలో, దేశంలో కూడాను రాజకీయాన్ని ప్రజల దగ్గర తీసుకుపోయినారు. ప్రజల వద్దకు పాలన. కాబట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండకపోతే చివరికి దుర్మార్గం రాజకీయంలో ఉన్నవాళ్ళు కూడా, అవినీతి పరులు కూడా, వాటి మిగతా రంగాల్లో అవినీతి పరులు కావచ్చు, కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నానన్న నమ్మకాన్ని కలిగించకపోతే రాత్రింబవళ్ళు బెడ్రూమ్ ఉండదు, మరి ప్రైవసీ ఉండదు, కుటుంబం సంగతి ఉండదు, పగలు రాత్రి తేడా ఉండదు, ఇంటికి ఆఫీస్ తేడా ఉండదు. ఆ రకంగా అందుబాటులో లేకపోయినట్టయితే రాజకీయం అసాధ్యమైన పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి మనం రాజకీయాన్ని తిట్టడం కాదు చేయాల్సిన. ఎందుకంటే మీరు గమనించుంటారు, ఎప్పుడూ నేను రాజకీయంలో తప్పుల్ని విమర్శించినా కూడా పరిష్కారం చూపెడతాను, కానీ రాజకీయాన్ని తిట్టను. పరిష్కారం ఇలా చేస్తే బాగుంటుంది. ప్రజాస్వామ్యంలో ఈ మాత్రమైన ప్రజాస్వామ్యం అంటే రాజకీయంలో కొన్ని వేల మంది అంత కష్టపడుతున్నారు కాబట్టి మనం దాన్ని గుర్తించాలి. దానికి చాలా క్రమశిక్షణ కావాలి, కష్టపడాలి, శారీరక ఆరోగ్యం కావాలి. ఎంతోమంది పాపం రాత్రి పగలు తేడా లేకుండా ప్రయాణం చేస్తుంటే యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు ఉన్నారు, చిన్న వయసులో అనారోగ్యించిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాజకీయాన్ని బూతులు తిట్టడం అనేది అది గొప్పగా అనుకోవద్దు, అది ఫ్యాషనబుల్గా అయిపోయింది. అది కాదు. రాజకీయాన్ని ఎలా బాగు చేయాలి, అధికారం వికేంద్రీకరించడం ఎట్లాగా, మంచి పాలన వచ్చేటి చేయడం ఎట్లాగా, సమర్థులు నిజాయితీ పరులు రాజకీయంలో రావడానికి వీలుగా ఏర్పాట్లు చేయడం ఎట్లాగా, ఎన్నికల వ్యవస్థను మార్చడం ఎట్లాగా, చట్టబద్ధ పాలన తేవటం ఎట్లాగా, జవాబుదారితనం తీసుకోవడం ఎట్లాగా, మంచి విధానాలు దీర్ఘకాలంలో ప్రజలకు బాగు చేసే విధానాలు చేపట్టడం ఎట్లాగా, దాని మీద దృష్టి పెట్టాలి. కానీ రాజకీయవంత దుర్మార్గం, రాజకీయవంత చండాలం, రాజకీయవంత దొంగలు ఇలాంటి భావాలను ప్రచారం చేస్తే ప్రజాస్వామ్యాన్ని మనం చాలా హీనం చేసిన